థియేటర్స్ ఎరుపెక్కాల. ఒకటి ప్రభాస్ అన్న డై హార్ట్ ఫ్యాన్స్తో అయినా సరే, లేదా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్తో అయినా సరే, సలార్ ద సీజ్ ఫైర్. అసలు ఆ కటౌట్ ఏంటి, ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, అసలు ఇలాంటి కటౌట్కి ఇలాంటి స్టోరీ కదా పడాల్సింది, ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ కదా ఉండాల్సింది. ప్రశాంత్ నీల్ మామ వాజ్ ఫెంటాస్టిక్ జాబ్ అనిపించింది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను. సలార్ మూవీ నుంచి నిన్ననే రిలీజింగ్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ట్రైలర్ మాత్రం మంచి హైప్ని ఎక్కించింది. సో అంతగానం హైప్ని ఎక్కించేంత సీన్స్ ఏమున్నాయో ట్రైలర్లో డీటెయిల్గా చెప్తాను. అట్ ది సేమ్ టైం కొన్ని సీన్స్ నాకు నచ్చలేదు. ఆ నచ్చని సీన్స్ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో మాత్రం మన ప్రభాస్ అన్న డై హార్ట్ ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఆలోచన చేయకుండా పాయింట్స్ని స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. పాయింట్ నెంబర్ 1, ట్రైలర్ స్టార్టింగ్లోనే మనకి చిన్న ప్రభాస్ని చూపిస్తారు. ఈ షాట్లో తనకన్నా బలవంతుణ్ణి ఎదిరించడానికి ఆ బరిలో అయితే దిగుతాడు. కరెంట్ తీగని పట్టుకుంటాడు. ఆ ఒక్క షాట్లోనే తనకి తన ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టం, తన కోసం ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడు, ఎలాంటి యుద్ధాన్ని ఎదుర్కొంటాడు, ఆ ఒక్క షాట్లోనే తన క్యారెక్టరైజేషన్ మొత్తం ప్రజెంట్ చేశారు. ఆ షాట్ నాకు బాగా అనిపించింది, బాగా నచ్చింది. ఇది జస్ట్ హైప్ ఎక్కించిన సీన్ మాత్రమే కాదు, దీని గురించి హిడెన్ డీటెయిల్ కూడా ఉంది. ఈ సీన్కి ఉగ్ర మూవీకి కనెక్షన్ కూడా ఉంది. ఆ పాయింట్ ఏంటో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. పాయింట్ నెంబర్ 2, మన వరదరాజ్ అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రభాసంతో డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. మెకానిక్ గాడు వీడికేం వచ్చు, ఆ రేంచీలు, ఆ పట్కర్లు ఇంక ఇవే తెలుసు, గన్ని ఎట్లా యూజ్ చేయాలో తెలియదు అని అంటాడు. దాని నెక్స్ట్ షాటే ప్రభాస్ అన్ని బ్లర్ చేస్తూ అలా మిషన్ గన్స్ అట్లా లేస్తాయి. సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ హైప్ని ఎక్కించింది. వెంటనే అన్న ప్రభాస్ అన్న మంచి మాసీ లుక్లో బైక్ మీద వస్తాడు. ఆ బైక్ మీద వచ్చే సీన్ కూడా నాకు మామూలుగా నచ్చలేదు, బీభత్సంగా నచ్చింది. ప్రభాస్ అన్నను చూపించబోయే ముందు బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ ప్రభాస్ అన్న కట్అవుట్, ఆ మాసీ లుక్ నెక్స్ట్ లెవెల్ హైప్ని అయితే క్రియేట్ చేశాయి నాకు. అండ్ పాయింట్ నెంబర్ 3, సిగరెట్ వెలిగించుకునే స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ మామూలుగా లేదు. నేనైతే ఎగర్లీ వెయిట్ చేస్తున్నాను ఆ సీన్ కోసం. పాయింట్ నెంబర్ 4, ప్రభాస్ అన్న సాలిడ్ పిలికిలి కాదు పిడికిలి. ఓకే, వన్ మోర్ టేక్. పాయింట్ నెంబర్ 4, ప్రభాస్ అన్న సాలిడ్ పిడికిలికి ఒక స్వాగ్ ఉంది, ఒక బ్లాక్ బస్టర్ హిస్టరీ ఉంది, ఒక ఛత్రపతి, ఒక మిర్చి, ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో అదే సీన్ ఈ మూవీలో కూడా రిపీట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, అసలు ఆ బాడీ ఏంటి, ఆ కటౌట్ ఏంటి, ఆ 2 కత్తుల్ని ఇట్లా దగ్గర చేసే సీన్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పాయింట్ నెంబర్ 6, ఖాన్సారా మొత్తం ఎరుపెక్కాలని చెప్పేటప్పుడు ప్రభాస్ అన్న సంఖ్యలతో ఉంటాడు. పైన ఓవర్ కోట్ ఏదైతే ఉందో అది కిందకి పడుతుంది. అలాగా ఆ సీన్ మాత్రం ఇంకా పోనకాల లోడింగ్ అన్నట్టే ఉంది. నాకు మంచి హైప్ని క్రియేట్ చేసింది. పాయింట్ నెంబర్ 7, చున్నీ కట్టుకొని ఇంకా పారు ఉన్నాడు అన్న ప్రభాస్ అన్న, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. ఆ చున్నీ ఫైట్ అయితే మరి సుబాబు ఉంటుంది అనుకుంటున్నాను. ఆ చున్నీ మరి ఇంకెవరిదో కాదు, అది ఎవరిదో, అక్కడికి ఎందుకు వచ్చిందో, అక్కడ ఫైట్ తాలూకా బ్యాక్ స్టోరీ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పాయింట్ నెంబర్ 8, మన ఛత్రపతి. అరే ఉన్నటువంటి ఛత్రపతికి ఎందుకు వెళ్ళానని మీరు అనుకోవచ్చు. ఈ ఒక్క సీన్ చూడండి. ఛత్రపతిలో ఏదైతే భీమాష్మాష్పతి అని అంటాడో సేమ్ సీన్, సేమ్ ఛత్రపతి వైబ్ అయితే క్రియేట్ అయింది నాకు. మామూలుగా నచ్చలేదు ఆ సీన్ అయితే. బట్ ఆ షాట్ వెనక కూడా ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అయితే ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పాయింట్ నెంబర్ 9, అన్నీ ఉన్నాయి అన్న దగ్గర, వెపన్స్ అన్నీ ఉన్నాయి, గన్నులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, గొడ్డళ్ళు ఉన్నాయి, వాట్ నాట్. అలా నరికేసిన తర్వాత గొడ్డలు అలా డ్రాప్ చేస్తాడు. మరి ఇంకా ఆ సీన్ స్లో మోషన్లో పడితే అన్నకి ఇదిదా యాక్షన్ సీక్వెన్స్ అన్నట్టుంది. ఆ సీన్ కూడా నాకు మంచి హైప్ని అయితే క్రియేట్ చేసింది. పాయింట్ నెంబర్ 10, ఒక పక్క వరదరాజ్ మన్నార్, ఒక పక్క బాక్స్ ఆఫీస్ బాడీ, ఇద్దరం ఒళ్ళంతా బ్లడ్ పూసుకొని మంచి సాలిడ్గా మంచి దమ్ముగా నిలబడ్డారు. దమ్ బిర్యానీ షాట్ లాగా అనిపించింది. ఆ షాట్ కూడా మంచి హైప్ని అయితే ఎక్కించింది నాకు. పాయింట్ నెంబర్ 11, పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడు వెళ్తాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. డైలాగ్ బాగా చెప్పలేదని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ తిట్టుకోకండి. ప్రభాస్ అన్న ఏదైతే ఆ గోడ గురించి చెప్పాడో అసలు ఆ గోడ అవతల ఏముంది అని మనకు ఒక షాట్లో చూపించారు. అసలు ఆ ఖాన్సారా వరల్డ్ బిల్డింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంత పెద్ద ఎంపైర్ని గెలవడానికి, అంత పెద్ద ఎంపైర్తో యుద్ధం చేయడానికి మరి ప్రభాస్ అన్న ఏ లెవెల్లో వెళ్తాడో, ఎంత యాక్షన్ సీక్వెన్స్ అక్కడ ఉండబోతుందో మరి ఊహించుకుంటుంటేనే పూనకాల లోడింగ్ అనమాట. మేబీ ఆ గేట్లోకి ఎంటర్ అయ్యేది ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమని అనుకుంటున్నాను, జస్ట్ గెస్ మాత్రమే. పాయింట్ నెంబర్ 12, ఇక్కడ ఈ షాట్లో అందరు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని అమ్మాయిలు ఉన్నారు. ఆ సీన్ బ్యాక్ స్టోరీ ఏంటని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే ఎక్కువ కలిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన మాకిదువా అమ్మ ఒక టీచర్ అనమాట. తనకి బ్యాక్ సైడ్ బోర్డు మీద ఒక కొటేషన్ రాస్తుంది, గెలుపు అనేది ఎదుటివాడితో యుద్ధం చేయడం వల్ల మాత్రమే రాదు, నువ్వు యుద్ధం చేయగలిగి ఉండి కూడా యుద్ధం చేయకుండా ఎదుటివాడిని క్షమించి మన్నించి వదిలేస్తే
అంతకన్నా పెద్ద గెలుపు ఇంకేముంటుంది. సో అది దాని తాలూకా అర్థం. సో ఇలాంటి డైలాగే మన త్రివిక్రమ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చెప్పించారు. యుద్ధం తాలూకా లక్ష్యం శత్రువుని ఓడించడమే, శత్రువుని చంపటం కాదు. శత్రువుని చంపటం కాదు. సో అలాంటి డైలాగ్ ఇక్కడ కూడా పెట్టారనమాట. సో ఇవి మరి నాకు ఇంతగానో హైప్ని ఎక్కించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్. సో కొన్ని పాయింట్స్ అయితే నచ్చలేదని చెప్పిన నచ్చలేని పాయింట్స్ ఏమిటంటే ఓవరాల్ బీజిఎం ఏదైతే ఉందో ఆ బీజిఎం అయితే నచ్చలేదు గురు. స్టార్టింగ్ ప్రభాస్ అన్నని చూపించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగా సెట్ అయింది. బట్ అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫుల్ లెంత్ ట్రైలర్ వాడటం వల్ల బీజిఎం పరంగా అయితే డిసప్పాయింట్ అయితే అయ్యాను. పాయింట్ నెంబర్ 2, ఈ ఓవరాల్ ట్రైలర్ రన్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే వస్తుంది, స్టోరీని చెప్తున్నారు. బట్ ఆ స్టోరీ చెప్పే వాళ్ళ వాయిస్లో అంత బేస్ అంత పవర్ లేదని అనిపించింది. KGF 1 అండ్ KGF 2 మూవీస్లో మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వస్తుంది, స్టోరీ టెల్లింగ్ వాళ్ళ వాయిస్ చాలా గంభీరంగా చాలా బాగుంటుంది స్టోరీ టెల్లింగ్ కూడా. బట్ ఈ ట్రైలర్లో స్టోరీ టెల్లింగ్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో ఈ 2 పాయింట్స్ మాత్రమే నాకు ఓవరాల్ ట్రైలర్లో నచ్చలేదు. రిమైనింగ్ పార్ట్ అంతా, రిమైనింగ్ యాక్షన్ సీక్వెన్స్ అంతా చింపి పడేశాడు మన నీల్ మామ. సో అది ఫ్రెండ్స్, ఇంకా జురాసిక్ పార్క్కి డైనోసార్ని చూడటానికి టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సిందే. బట్ బుక్ చేసుకుందాం అనుకుంటే టికెట్లు ఏమి రిలీజ్ చేయట్లేదు. ఈ టికెట్స్ రిలీజ్ చేయకపోవడం వలన కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కలిగింది ప్రభాస్ అన్న మీద, అట్ ది సేమ్ టైం నీల్ మామ మీద. ఎక్కడో ట్రోల్స్ అవుతున్నాయి, బెంగళూరులో మనకి టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, బుకింగ్ ఓపెన్ అయిందని చెప్పేసి. ఆ పాయింట్ బేస్ చేసుకుని అయితే నరాలు కట్టాయి అనమాట. మరి ప్రభాస్ అన్న ఎవరు, ఆ కటౌట్ ఎక్కడది, ప్రభాస్ అన్న ఎక్కడి నుంచి వచ్చాడు, మరి ఒక పాలకెళ్ళు కానీ ఒక భీమవరం కానీ ఆ ఏరియాస్లో ప్రభాస్ అన్న మూవీకి, ప్రభాస్ అన్నకి ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారంటే, బాహుబలి మూవీ చూడటానికి గుర్రాల మీద మూవీకి వెళ్ళారంటే ఇంకా అక్కడే అర్థమయ్యేవాళ్ళు మీకు ఎంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో. మరి అలాంటి ప్లేస్లో మనకి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయకుండా ఎక్కడో నువ్వు కర్ణాటకలో ఓపెన్ చేసుకుంటే మరి నీల్ మామ కుట్రా తప్పించి ఇక్కడ ఏమైనా ఉందా? ప్రభాస్ అన్న కూడా మరి సాంగ్స్ రావట్లేదని కానీ, ప్రెస్ మీట్లు పెట్టట్లేదని కానీ, ప్రమోషన్ జరగట్లేదని కానీ, నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ టైంకి రావట్లేదని కానీ ఒక్క ట్వీట్ చేసినా కానీ ఫ్యాన్స్ కొంచెం పాజిటివ్ వైపుతో ఉండేవాళ్ళు. బట్ నీలిమామ చేసిన మిస్టేకే మన ప్రభాస్ అన్న కూడా చేస్తున్నాడు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుందో తెలియదు. సో ఎంత వెయిట్ చేయించినా ట్రైలర్ మాత్రం అంతకు మించి అయితే ఉంది. ఈ ట్రైలర్ అంతా చూసిన తర్వాత చాలానే హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ నోటీస్ చేస్తూ వాటన్నిటి గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అట్ ది సేమ్ టైం ఈ మూవీని ఉగ్రంతో కంపేర్ చేస్తున్నారు, ఉగ్రం రీమేక్ అన్నట్టు. సో అసలు రెండింటికి లింక్ ఉందా, ఉగ్రం రీమేకా కాదని మీకు ఖచ్చితంగా క్లియర్ కట్ పాయింట్ అయితే చెప్తాను. కొంతమంది డంకీతో కూడా పోటీ అంటున్నారు, దానికి దీనికి సంబంధమే లేదు గురువు అసలుకి. సో దాని గురించి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్తాను. ఈ పాయింట్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. సో నేను చెప్పిన 13 పాయింట్స్లో మీకే పాయింట్స్ నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ నీల్ మామ, మన ప్రభాస్ అన్నని ఇంతలా ప్రజెంట్ చేసినందుకు. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సో దట్స్ ఇట్ గాయ్స్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గాయ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.